41, 42 వాక్యాలు చదువుదాం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి ఎవరు ఏర్పరచుకుంది? మళ్ళీ చదువు తల్లి. అందుకు ప్రభువు మార్తా 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 మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడినని ఆమెతో చెప్పింది. మళ్ళీ తప్పే చదివారు. మరియు కాదు, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదని ఆమెతో యేసయ్య చెప్పారు. ఈ వాక్యం ద్వారా సూటిగా మనందరితో ప్రభు మాట్లాడినట్లుగా 2 చేతులెత్తి 1 నిమిషం స్తోత్రం చెబుదాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక్క నిమిషం అంట ముందుకు జరగండి అమ్మ, ఒక్క అడుగు ముందుకు జరగండి. మంచిదమ్మా. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించుదాం. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా, వారు అంటే యేసయ్య ఒక్కడే కాదు, యేసయ్య శిష్యులు కూడా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. అంటే మార్తా అనబడినటువంటి ఈ స్త్రీ యేసు ప్రభు వారిని ఇంట్లోకి పిలిచింది. ఆవిడే యేసు ప్రభు వారిని పిలిచింది. యేసు ప్రభు వారు ఒక్కళ్ళేడు, వారు అని ప్రయాణమే వెళ్ళిచుండగాని అంటే బహువచనం వాడంటే కొంతమంది యేసు కూడా ఉన్నారు అని అర్థం. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు యేసయ్య కలిసి లాజరు ఇంటికి వెళ్ళారు. అంటే మార్తా, మరియా, లాజరు వాళ్ళు ముగ్గురే ఉంటారు ఇంట్లో. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మార్త పిలిచింది. ఇప్పుడు ఆమె పిలిచింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళాడు. సరే, అక్కడ ఏం జరిగింది అనేది నేను వివరం ఇస్తాను. చూడండి, 39 నేను చదువుతున్నాను, చూడండి, మీరు కూడా చూడండి ఒకసారి. ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఈమె అంటే మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. 40వ వాక్యం. మార్త విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. ప్రియులారా, దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ శ్రద్ధగా ఇక దేవుని వాక్యాన్ని ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభు వారిని పిలిచింది ఎవరు? మార్త. ఆయన పిలిచింది కనుక ఇంట్లో ఆయనకు సకల పరిచర్యలు చేయాలనే ఒక ఉద్దేశం మంచిదే. సకల పరిచర్యలు చేసి ఆయనను మెప్పించాలన్న ఒక కంగారులో ఏ విధం చేతనైనా ఆయనతో పాటు యేసయ్యే కాకుండా యేసయ్యతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. ఆ ఉన్నటువంటి కొంతమంది కూడా వాళ్ళందరికీ పరిచర్య చేయాలి. పని విస్తారమైన పని పెట్టుకుంది. చెప్పండి, ఏంటండి? విస్తారమైనటువంటి పని పెట్టుకుంది. ఈమె కంగారు పడుతుంది, తొందరపడుతుంది. వీళ్ళందరికీ భోజనాలు అట్లా, ఈ కథ ఏంది, అసలు ఈ వ్యవహారం ఏమిటి? మరి ఏమో నాతో పాటు సహకారిగా ఉంటదేమంటే మరియా పోయి యేసు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుంది. ఇక కంగారు పడి ఒక్కటి చేసేది తట్టుకోలేక ఇక యేసు ప్రభు దగ్గరకు వచ్చి బయటపడిపోయింది. ప్రభువా, నేను ఇంత ప్రయాసపడుతుంటే, కంగారు పడుతుంటే, చింతలేదా నీకు? మా సహోదరికి నువ్వు చెప్పొచ్చు కదా, వెళ్ళి మీ చెల్లి కొద్దిగా సహాయం చేయని. నీ సహోదరికి వెళ్ళి సహాయం చేయని నువ్వు చెప్పొచ్చు కదా అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో ఏమన్నాడు? మార్తా, నువ్వు అనేక రకాలైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు. అవసరమైంది ఒక్కటే, అది మరియా
అది ఉత్తమమైనదని తెలుసుకుని అదే ఎన్నుకుంది అని అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. విచ్ వన్ ఈస్ ద బెస్ట్ ఫర్ యూ? యూ హ్యావ్ టు చూజ్ ఇన్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. హల్లెలూయా. యూ హ్యావ్ టు చూజ్ దట్. హల్లెలూయా. అంటే ఏది మంచిదో నీకు ఎరిగినప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకోవటం రాకపోతే ఎలాగా? ఇప్పుడు ఉపవాస దినాలు ప్రతిష్ఠించాం. దేనికోసం ప్రతిష్ఠించాం? తిన్నదరకనా? లేక మాకు పని పాట ఏమి లేకనా? మీరు చాలా మంచోళ్ళని దేవుడు మీకు ఉపవాస దినాలు అనుగ్రహించాడు. హల్లెలూయా. మీరేం చేశారు? మార్తా రేంజ్లో పనులు పెట్టుకుంటున్నారు. మార్తన్న ఇంటికి వచ్చిన వాళ్ళకు 20 మందికి 30 మందికి చేస్తుంది, కానీ మీరు అసలు దాదాపుగా ఉపవాస ప్రార్థన రాకుండా మానేసి వారం అయిందిగా. మీరు విస్తారమైన పనులు పెట్టుకొనుట వలన మీకేంటి ప్రయోజనం? ఇవి ప్రతిష్ఠించబడిన దినములు కాదా? ఈ ఉపదేశ క్రమంలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక హెచ్చరిక. మీ అందరికి తగిలొస్తుంది వాక్యం, కానీ సరి చేసుకోండి. సరి చేసుకోకుండా వాక్యం ఊరికే వినేసి ఆ సిల్లర మార్చిన డబ్బులన్నీ అందులో వేసి గొప్పగా ఆరాధన చేశానని వెళ్ళిపోయి సంతోషపడవాకండి. ఏది మంచిదో ఏది ఉత్తమమైనదో మీ దృష్టికి ఇంకా రాకపోతే, తెలుసుకోకపోతే అది ఎలా ఇంక మీకు మేలు ఎలా కలుగు చేస్తుంది? మీరంతా ఉత్తమమైనది ఎన్నుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పట్లేదు ఎవరు? మీతో సూటిగా మాట్లాడితే మీ తప్పును గుర్తు చేస్తే దేవునికి స్తోత్రాలు చెప్పరా? హల్లెలూయా. నిన్ను ఆశీర్వదిస్తాడంటేనే చెప్తావా? ఇక్కడ మీరు గమనించండి ప్రియులారా, విచ్ వన్ ఇస్ ద బెస్ట్ అంటే ఎక్కడ కూర్చొని ఈవిడ వాక్యం వింటుంది మరి అంటే దేవుని పాదముల దగ్గర ఉండి ఆ ఉత్తమమైనది అదే అని అనుకొని ఇంకా వేరేది ఏది కూడా ఉత్తమమైనది కాదు, ఏది శ్రేష్టమైనదో ఎన్నుకొని యేసుప్రభు పాదాల దగ్గర ఉండటమే మంచిదే అనుకొని సమస్త పనుల మీద ఆమెకి దృష్టి లేదు, కానీ దేవుని వాక్యం మీద దృష్టి పెట్టింది. హల్లెలూయా. ఏం పెట్టింది? అక్కడ దేవుని వాక్యం మీద ఆవిడ దృష్టి పెట్టింది. అదే మంచిది అనుకున్నది, వేరొక ఆలోచన లేదు. ఆయన వచ్చినప్పుడు ఆయన పాదముల దగ్గర దేవుని వాక్యాన్ని విని ఆసక్తిగా విని దీవించబడుతుంది. బట్ దేవుని దృష్టిలో కూడా ఈమె ఉత్తమమైనది ఎన్నుకున్నదని ఆయనే సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఏది ఉత్తమమైనదని నీకు తెలిసిందో ఆ ఉత్తమమైనది తెలిసినప్పుడు నీవెందుకు దాన్ని నిర్లక్ష్యపరుస్తున్నావు? వై యు ఆర్ నెగ్లెక్టింగ్ దట్? ఎందుకు దాన్ని నిరక్షపరిచేది? అందరూ కన్నీటితో ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్న క్రమాలలో అనేక మంది మార్త డ్యూటీ పెట్టుకున్నారు. కాదంటానికి వీల్లేదు, మీరంతా మార్త డ్యూటీ పెట్టుకున్నారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఏది ఉత్తమమైనది అంటాడు తెలుసా? ఆయన సన్నిధిలో ఉండటం ఉత్తమమైనది. 2 సంవత్సరాలు అయిపోయింది సార్ ఉపవాస ప్రార్థనలు పెట్టి. మనం ఈ 2 సంవత్సరాల్లో మిమ్మల్ని పిలిచామా ఏంటి? రమ్మన్నామా ఏంటి? కొన్ని 50 రోజులు పెడతాం ఉపవాసాలు, అప్పుడు రమ్మన్నామా ఏంటి? పెట్టావా? లేదే. మీరంతా చాలా శ్రేష్టమైన వాళ్ళని దేవుడు మీరు దాన్ని పోగొట్టుకోకూడదని ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీరు ఏది మంచిది, ఎక్కడుంటే మంచిది, ఎవరి సన్నిధిలో ఉంటే మంచిది అనే ఒక ఆలోచన మీకు రావాలి. పొలం గట్ల కాడ, పొలంలో అవసరమైతే కొన్ని సందర్భాల్లో లీవ్స్ పెట్టుకొని కూడా ఉపవాస ప్రార్థనలు పాటించే సేవకుల్ని, ఉద్యోగస్తులను నేను చూశాను. దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చిన వారు. వాళ్ళు నష్టపోయినా పర్వాలేదు, ఉద్యోగుల శాలరీ నష్టపోయినా పర్వాలేదు అనుకుని ఉపవాసాల్లోకి వచ్చి దినాలు కన్నీటితో ప్రార్థన చేసి దేవుళ్ళు ఎదగాలని ఆశ కలిగిన వారు ఎంతో మందిని నేను చూశాను. కానీ ఇక్కడ సంఘంలో ఉన్నవాళ్ళు మీరు చేసే బిజీ షెడ్యూల్ పనులు ఒకవేళ మీకు ఉండొచ్చేమో, కానీ నా దేవుని సన్నిధిని మాత్రం పోగొట్టుకోవటం అనేది మీకు అది ఆశీర్వాదం కాదు, ఎన్నటికీ కాదు. ఉపవాసాలుండి ప్రతిరోజు ఎందుకు మొరపెడుతున్నాం? దేవుని సన్నిధిలో కూర్చొని ఒక పరిపూర్ణత కొరకు, రాకడ కొరకు సిద్ధపడడానికి,
మనలో ఉన్న దోషాలు, పాపాలు, బలహీనతలను ఒప్పుకొని ఆయన సన్నిధిలో కూర్చొని విడిచిపెట్టడానికి, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని విని బలపరచబడటానికి. హల్లెలూయా. చెప్పరే అందరూ చెప్పరా? కనుక మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అనేకమైన పనులు పెట్టుకొని మార్త తొందరపడి యేసుప్రభు దగ్గరకు వచ్చి, నా అక్కను మాకు సహాయం చేయమనంటే వాక్యం వినే వాళ్ళని కూడా చెడగొడతావు ఎందుకు? యేసుప్రభు పాదాల దగ్గర మరీ కూర్చుందా లేదా? ఆడు ఉత్తమ మంది ఎన్నుకున్నదా లేదా? నీకు టెన్షన్ ఎక్కువైపోయి ప్రార్థన చేసే వాళ్ళని కూడా చెడగొడుతున్నావుగా. ఇప్పుడు నువ్వు ఒక్కదానికి రాకపోవటం, నువ్వు రావట్లేదా? నేను కూడా రానులే. నువ్వు కూడా మీ ఇద్దరు వెళ్ళట్లేదా? ఇంక నేను ఎందుకు వెళ్తా? మొత్తం ఒక్కళ్ళ సైతాను పని చేస్తుంటే మిగతా 10 మందికి వచ్చేస్తుంది ఆ సైతాను. ఇది ప్రతిష్ఠించబడిన దినములో దేవుని సన్నిధిలో కూర్చొని అంగలార్చి కన్నీటి ప్రార్థన చేసిన ప్రతిష్ఠించబడిన ఉపవాస దినములు. మార్తలాగా అనేక రకాల పనులు పెట్టుకుని యేసుని పిలిచే మంచిదే, పిలిచి యేసు ప్రభు దగ్గర కూర్చోకుండా ఎక్కడో పని చేస్తే ఎట్లా? ఆయన ఆహ్వానించాం, ప్రభా మేము ప్రతిష్టలో ఉంటున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, కన్నీరు గార్చాన్ని సిద్ధపడ్డాం ప్రభా, నీ దయాన్ని కనికరం మా మీదకి రాని ప్రభా అని యేసుప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాల్సిన దినాలు కావా ఇవి? ఏది ఉత్తమమైనదో మరియకు అర్థమైంది, నీకు అర్థం కావట్లేదే. పరిశుద్ధాత్మ దేవుడు నేను హెచ్చరిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి వస్తున్నాం, 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి, ప్రాబ్లం ఏం లేదు. ఒక 20 రోజులు సమర్పించుకుంటే నష్టం ఏం కాదు. ఈ 2 ఏళ్లలో మనం పెట్టింది లేదు, ఏం లేదు. 2 ఏళ్ళు ఏం పెట్టలా, సరదా అయిపోయింది పొన్నవరం సంఘస్థులకి. మాకు నందిగామ సంఘం వాళ్ళకి ఏం పని పాట లేదు. మరి ఏం చేస్తాం? మరి ఏమండి మాకు పని ఉందా ఏమన్నా? మీరు చేస్తున్న ఈ పద్ధతి సరైనది కాదు. మీరు చక్కగా దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేసే దినాలి. వీటిని పోగొట్టుకుంటున్నారు. డబ్బులు కావాలి, పనికి వెళ్ళాలి, సంపాదించుకోవాలి, కాదంట్లా. కానీ ఇన్ని సంవత్సరాలు 2 ఏళ్ళు మిమ్మల్ని గదిలిచ్చాము. 2 ఏళ్ళు మిమ్మల్ని గదిలిచ్చామా? పోతున్నారా? శనివారం కూడా పోతున్నారా? పోండి. వచ్చిన 4-5తోనే ఉపవాసం నడిపిలేదా? మాట్లాడరే. 5-6 ఉపవాసం నడిపిలేదా? ఏది 2 ఏళ్ళు? మరి ఎప్పుడు పెట్టావు? 2 ఇయర్స్కి ఒకసారి పెట్టావు, అది కూడా 21 డేసే పెట్టావు. మిమ్మల్ని రండి అని బతిలాడాల్సిన అవసరం మీకు దేవుడు అక్కర్లేదా? మీకు పరిపూర్ణత అక్కర్లేదా? మీరంతా పర్ఫెక్ట్గా ఉన్నారా? శుద్ధీకరణ అక్కర్లేదా? 2 సంవత్సరాలు అయిపోయింది. అసలు జెంట్స్కి చెప్పే పనే లేదు. ఏది సార్ మీ గొప్పతనం? ఎక్కడ మీ గొప్పతనం? యేసుప్రభు కంటే గొప్పవాళ్ళ మీరు? ఆయనకి ప్రాముఖ్యత ఇవ్వద్దా? ఏదో స్టార్టింగ్ డే వచ్చారు, సెట్ అవ్వదు సార్, జెంట్స్ మార్చుకోవాలా, చర్చికి రావాలా. నేను ఏది చెప్పినా పైకి నాది ఎంత ర్యాష్గా ఉంటుందేమో అనిపిస్తుంది, కానీ లోపల చాలా బాధతో చెప్తాను నేను మీకు. శుద్ధీకరణ దేనికి అంటే నువ్వు పరిపూర్ణతలోనికి రావటానికే మా ఈ బాధ, మా ఏడుపు ఏంటంటే, నువ్వు శుద్ధీకరణలోకి వస్తే, కన్నీటి ప్రార్థన చేయగలిగితే దేవుని రాజ్యంలోకి వెళ్ళి ఒక ఛాన్స్ నీకు దొరుకుద్ది. బాప్తిసం పొంది, మారు మనసు పొంది, రొట్టె తీసుకున్నంత మాత్రాన కాదు, పర్ఫెక్షన్ కావాలి, సంపూర్ణత కావాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పాడు, ఆయన నేను పరలోకానికి వెళ్తాను, ఆ తర్వాత ఉపవాసం ఉంటారు జనులు అని ఉపవాసం గురించి ఆయన ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు. హల్లెలూయా. చాలా పర్ఫెక్షన్లోకి రావాలి అందరూ, సంపూర్ణతలోనికి రావటం కోసమే ఈ ఉపవాస దినాలు. హల్లెలూయా. బలహీనత ఉన్నా, రోగం ఉన్నా, చీకటి ఉన్నా, దరిద్రం ఉన్నా అన్ని పోవటానికి కదా దేవుడు పెట్టించింది ఇవి. నీకే సమస్య అయితే ఉందో, నీకే బాధ అయితే ఉందో, నీకే దుఃఖం అయితే ఉందో, నీకే కన్నీరు అయితే ఉందో, దాని గురించి నువ్వు విజ్ఞాపన చేసి ఆ బాధ నుంచి విముక్తి పొందటానికే కదా ఉపవాసాలు. ఆయనకి ఏముంది సార్ పని? 14 ఇక ఉపవాస ప్రార్థనలు కదా, మాకేం పని ఉంది సార్? మరి నిజమే, ఏది ఉత్తమమైనదో దేవుడు చెప్పినాక ఉత్తమమైనది ఎన్నుకోకపోవటం దాన్ని అజ్ఞానం అంటారు. యేసుప్రభు వారు ఏది బెస్ట్ అన్నాడు? చెప్పండి, మీరు అంతా చెప్పాలా? నోరు మూసుకుంటే ఎలాగా? చెప్పండి. అది ఏది ఉత్తమమైనది అని వాక్యం వినడం, ఆయన సన్నిధిలో కూర్చోవడం ఉత్తమమైనది.
మరి రకరకాలైన పనులు పెట్టుకొని ఈ మార్త గారు తెగ టెన్షన్ పడిపోతా అన్ని పెట్టేసుకొని పిలిచినందుకు ఆయనకి ఏదో ఒకటి పెట్టాలని ఉద్దేశంతో ఉండగా నేను వాక్యం వినాలనుకోవట్లేదు కదా, మార్త వాక్యం వినాలనుకోవట్లేదు కదా. మీరు రకరకాలైనటువంటి పనులు పెట్టుకున్నారు, మంచిదే. మరి వాక్యం ఎప్పుడు వింటారు? ఎప్పుడు ఆయన సన్నిధిలో కూర్చుంటారు? లేఖనంలో రాయబడి ఉంది కదా, ప్రభు అంటాడు అందుకు ప్రభు, మార్త నీవనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుతున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. హల్లెలూయా. ఏంటా ఒక్కటి అవసరమైనది? ఆయన సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం వింటూ ఆయన్ని ఘనపరుస్తూ ఆయన సన్నిధి తప్ప ఇంకేం అక్కర్లేదు అనుకుంటే ప్రతిష్టలో కూర్చోవటం కాదు. హల్లెలూయా. అదే ప్రాముఖ్యమైనదిగా ఎంచుకున్నది కానీ మరియా మార్తలాగా ఎన్నుకోలేదు. ఆమెకు తెలీదా ఈ పనులన్నీ జరుగుతాయి, కావాలి, అవసరమని? అవన్నీ కంటే కూడా ముందు నా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని నేను వాక్యం వినడం ప్రాముఖ్యం అనుకుంది. హల్లెలూయా. అవునా కాదా? మరి ఏది బెస్ట్ అని నీకు అర్థమైంది? ఇందులో పొలంలో పనికి వెళ్ళటమా, ఇంకెక్కడికో వెళ్ళిపోవటమా, ఎస్కేప్ అయిపోవటమా, తప్పించుకోవటమా? ఏది బెస్ట్? దేవుని సన్నిధిలో కూర్చొని మరియలాగా వాక్యం వినటం మంచిదని యేసుప్రభు వారు చెప్తున్నాడా లేదా? ఇప్పుడు దేవుడి మాట తీసుకుందామా, మరియలాగా ఉందామా? మీకే వదిలేసాను అది. దేవుడు చెప్పిన మాట తీసుకుందామా, లేక మార్తలాగా ఉందామా? దేవుడు చెప్పినట్టు ఉందామా, మార్తలాగా ఉందామా? అందరూ ఓపెన్గా చెప్పండి. అందరు చెప్పాలా, జెంట్స్ కూడా చెప్పాలి మీరు. దేవుడు చెప్పినట్టు ఇందామా, మరి మార్తలాగా ఉందామా? మరి ఎందుకు రాట్లా దేవుని సన్నిధికి? వాట్ హ్యాపెన్ ఫర్ యూ? ఈరోజు ఈ పునరుద్ధాన దినపు ఆదివారం ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సంపూర్ణంగా హెచ్చరిక చేసి ఈ మాట నువ్వు చెప్పమంటేనే నేను తీసాను ఆ మాట. ఇయ్యాల నిజమది. వద్దనుకున్నాను, వేరే ఉపదేశం చెబుదాం అనుకున్నాను, కానీ పరిశుద్ధాత్ముడు నన్ను అదే దాని మీదకి ప్రేరేపణ కలుగు చేశాడు. అంటే ఈ వాక్యం ఎంత అవసరం మీకు, మీరు అక్కడికి రావటం ఎంత ప్రాముఖ్యం వింటున్నారండి? ప్రారంభ రోజు కనపడటం కాదు. ఆ మాటలు మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి, కానీ ఒకటి మాత్రం వాస్తవం, మీరు పర్ఫెక్షన్కి అవ్వాలి, మీరు ఉపవాసాలకు రావాలి, మీరు ప్రతిష్ఠించుకోవాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, ఒప్పుకోవాలి, శుద్ధీకరించుకోవాల్సిందే. లేకపోతే కష్టం. 2025 ఎలా ఉంటుందో మేము చెప్పలేము. పొరపాటున పాపంలో పడిపోతే 2025లో ఎక్కడైనా బలహీనతలు పడిపోతే దేవుని సన్నిధి ఆ ఈరంతా ఎంత బాధాకరంగా ఉంటుంది. కృతజ్ఞతలు చెల్లించద్దా? ఈ సంవత్సరం నన్ను కాపాడినందుకు, కనికరించినందుకు, ప్రభువా మీకు నువ్వు మాకు మేలు కలుగు చేసినందుకు, పిల్లలకు కానీ, రోగాలు కానీ, సమస్యలు కానీ, ఇబ్బందుల్లో కానీ, అప్పుల్లో కానీ, బాధల్లో కానీ ఉండే మమ్మల్ని కాపాడుతూ ఇంత దాకా తీసుకొచ్చావు నాయన అని కృతజ్ఞత చెల్లించడానికి కూడా రావట్లేదు ప్రార్థనకి. నా మాట, నా బోధ మిమ్మల్ని బాధ పెడితే నేనేం చేయలేను, కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, నా ప్రభు ఏది బెస్ట్ అని చెప్తాడో ఆ బెస్ట్ అయినది, ఉత్తమమైనది మనం చేయటమే మనకు ఆశీర్వాదం. దట్స్ ఆల్. ఉత్తమమైనది ఏదో తెలీదా మరియకి? మరి ఎందుకు పిలిచావమ్మా నువ్వు యేసు ప్రభుని? ఆయనకు భోజనం పెట్టి పంపించడానికి పిలిచేటట్టయితే ఆయన రానక్కర్లేదు నీ ఇంటికి. ఒకవేళ నీ ఇంట్లో భోజనం అంతమందికి పెట్టడానికి ఏమీ లేదు, నా దగ్గర ఒక రొట్టె ఉంటే దాన్ని 1000 మందికి పెట్టగలడు ఆయన. హల్లెలూయా. లక్షల మందికి పెట్టగలడు ఆ ఒక్క రొట్టెనే. అసలు ఏమీ లేకపోయినా అందరినీ తృప్తిపరచగలడు ఏదైనా అద్భుతం చేసి. హల్లెలూయా. మరి అలాంటప్పుడు నువ్వు అక్కడ ఉండొచ్చు కదా, ఆయన సన్నిధిలో ఉండొచ్చు కదా. ఎక్కడో తొందరపడుతున్నావు, రకరకాల పనులు పెట్టుకొని తొందరపడుతుంది కదా. ఇవిటి ఏంటి ఉపయోగం? ఆమె తొందరపడుతుంది, ఏంటి ఉపయోగం? యేసయ్య చెప్తున్న మాట మంచిది కాదా? అనేకమైన పనులు పెట్టుకొని నువ్వు తొందరపడుతున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే అన్నాడు ఆయన. ఆ అవసరమైంది ఏంటో మరియకి అర్థమైంది. మరి నీకు అర్థమైందా? కెన్ యూ అండర్స్టాండ్? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమపూర్వకంగా నేను మీ ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. సంగమా, మీరంతా ఒక్కసారి ఆలోచించండి. మీరు మరియలాగా ఉండటము, దేవుని సన్నిధిలో ఉండటం మంచిదా, లేక మార్తలాగా కంగారు పడి అనేక పనులు పెట్టుకొని యేసుప్రభు దగ్గరకు వచ్చి ఉన్న ఒక్క ఆత్మను కూడా దొంగిలించిపోవటం మంచిదా? అంటే ఇప్పుడు ఏంటి, వాక్యం వినేమని కూడా ఏం చేయాలనుకుంటుంది? ఆ ఇంట్లో ఉంది ఆమె ఒక్కతే. ఇంకా లాజరు కనపడలేదు. మరి లాజరు ఆడికి వెళ్ళాడు? ఏంది ఆట కనిపోయాడు? లేడు అక్కడ. మీ ఇంట్లో పురుషులు ప్రార్థన రావట్లేదుగా, కొంతమంది బాప్తిసం పొందిన వాళ్ళు కూడా
మీరు చెప్పుకోలేకపోతున్నారుగా. అసలు నాకు ముందు బుద్ధి లేదులే, రాకపోతే నేను పోవాలిగా ఇంటికి, కనపడినప్పుడు పిలిచినా రావట్లేదుగా, మరి ఏం చేయాలా? నా బాధ, దేవుని బోధ ఒక్కటే, ఏంటంటే మీరు ఆయన సన్నిధిలో ఉండాలి. ఇవాళ ఆదివారం కాబట్టి వచ్చారు. మరి ఇంతమంది ఆదివారం ఉపవాసాలప్పుడు ఎంత బాగుంటుంది, కన్నీరు కరిస్తే ఎంత బాగుంటుంది. అక్కడికి వచ్చినప్పుడు మీకు ఏమైనా తక్కువ చేసామా? చెప్పరే. మరియ డ్యూటీ తర్వాత మార్త డ్యూటీ చేశాం కదా. హల్లెలూయా. మాట్లాడరేంటి? మరియ డ్యూటీ తర్వాత మార్త డ్యూటీ చేసి తృప్తిపరిచి పంపించాం కదా. అలాగని భోజనాలు ఎట్టట్లేదులే. మరో పక్కన కడుపు కాలుతూ వెళ్ళాలని ఏదో అల్పాహారం ఏర్పాటు చేసి, ఏనాడన్నా మిమ్మల్ని ఖాళీ కడుపుతో పంపించామా? లేదు కదా. ఏం చెప్తారు పాస్టర్ గారు, మా కుటుంబంలో వారాల సిటీలో వాళ్ళు వస్తున్నారు, నెలకి డోకరాలు కట్టాలి, నీకే నువ్వు అట్టే చెప్తావు, నీకు దేవుడు ఎత్తాడు, మరి మీకు ఎవరు ఎత్తాడు? ఇంకోటి ఉన్నాడు, ఆడిస్తాడా? ఆడి పేరేందాడు? ఆడిస్తాడా? మీకు దేవుడే ఇచ్చేది. ఇన్ని 2 ఏళ్ళు పోయి 24 నెలలు 20 రోజులు అడిగాడు దేవుడు, అంతే. 20 డేస్లో కనీసం 10 డేస్ అయిపోయి ఈ రోజు 11వ రోజు. మిగతా రోజులన్నా రోజు వచ్చి ఆ కృప పొందుదామని ఆలోచన ఉండాలి కదండి మీకు. హల్లెలూయా. ఉత్తమమైనది కావాలా? కంగారు పడిపోయి యేసు ప్రభు వారిని తొందర పెట్టేది కావాలా? ఆవిడ వచ్చి యేసు ప్రభుని అంటుంది, నీకు చింత లేదా ప్రభువా అంటుంది. యేసు ప్రభుని అంటుంది ఆవిడ. పిలిచింది ఆవిడే, యేసు ప్రభువా నీకు గారెలు పెట్టాలను, బూరెలు పెట్టాలను, పులిహార పెట్టాలనుకుంటున్నాను, నువ్వేంది ప్రభువా నీ ముందు ఏమైనా కూర్చోబెట్ట, నేను ఇంత టెన్షన్ పడుతుంటే మా చెల్లికి చెప్పొచ్చుగా, నువ్వు లేక మా అక్కకి చెప్పొచ్చుగా, నన్ను దగ్గరకు వచ్చి కొద్దిగా హెల్ప్ చేయమని, నీకు చింత లేదా అని యేసు ప్రభుని అనేసింది. పక్కన చెప్పండి, నీకు టెన్షన్ లేదా అనండి, నీకు చింత లేదా అనండి. మీ అందరికీ చింతలే ఉన్నాయి, రేపు ఎట్ట అని ఉద్దేశంతో ఉపవాసం పోయింది. ఎట్టయితే 11 రోజుల్లోకి వచ్చాం. ఇంకెన్ని రోజులు మిగిలిన, ఒక 10 రోజులు ఉన్నాయేమో. డిసెంబర్ 11తో అయిపోతాయి. ఆమె మీరు దీనికే ఎలా అయిపోతే 2025 సంవత్సరము ఫిబ్రవరి 28న 50 రోజులు స్టార్ట్ అవుతాయి. అయ్యి నీ ఉపవాసాలు ఏందని పాస్టర్ గారు, అసలు నువ్వు ఏందని మీరు అన్నా, అసలు మెయిన్ టార్గెట్ అసలు 7వది, అది 7th. ఇప్పటికే పాస్టర్ జఫన్యా అన్నగారు మార్చి 28న మనకి డేట్ ఇచ్చేశారు. గట్టిగా స్తోత్రం చేద్దాం. మార్చి 28న సెకండ్ అయినా రెండవ అభిషేక ఆరాధనకు అన్న వస్తారు. ఏ ధైర్యంతో పోయివయ్యా నువ్వు ఇక్కడ చర్చి కట్టుకోవద్దా? మమ్మల్ని ముక్కుబిండి వసూలు చేస్తున్నావు ఒక డబ్బులు. నేను మిమ్మల్ని అడగను, నా దేవుణ్ణి అడుక్కుంటా పోయి. మరి ఏం చేస్తాం? మరి అడగాల్సి వస్తే అడుగుతాం. మరి ఎవరి కోసం చేస్తావు? దేవుడి పని కోసం చేయవా? హల్లెలూయా. ఉత్తమమైనది ఎన్నుకోవటం చేతనైతే ఆశీర్వాదం ఎందులో ఉందో అర్థమవుద్ది. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని వింటుంది మరియా. అది బెస్టా కాదా? నేను మీకు మాట చెప్తా వినండి. మొదటి రాజుల గ్రంథం 1 Kings చాప్టర్ 10 verse 8. మొదటి రాజుల గ్రంథం 10:8. జెంట్స్ యవనస్తులు చక్కగా వాక్యం చదవచ్చు. చదువుకున్న వాళ్ళే కదా, ఒక్కళ్ళు బీటెక్లు చదివారు. చదవండి నాన్న. ఎంఏ బీఈడీలు, బీటెక్లు, ఆటెక్లు, ఈటెక్లు చదివిన వాళ్ళు మా దగ్గర చాలా మంది ఉన్నారు. అయ్యా కొంచెం చదివి సహాయం చేయండి అయ్యా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ మార్కులన్నీ హై రేంజ్లో 90+ వచ్చును గాక. ఇక్కడ మా ఆడవాళ్ళు పాపం టెన్షన్ పడుతున్నారు. తీసుకుని వాళ్ళు చదవండి తల్లి. అమ్మ చదువు అమ్మ. ఎవరు తీశారు? అబ్బా. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను నిలుచుండు వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. తల్ల పైకెత్తండి. అసలు ఏంటి ఆ కంటెంట్ అంటే, ఎక్కడో షాబా దేశంలో ఉన్నటువంటి ఒక రాణి బయలుదేరి సొలొమోను గారి జ్ఞానాన్ని తెలుసుకొని ఆ దేశంలో విని ఆయన చూడటానికి వచ్చింది.
వచ్చేటప్పుడు ఊరికినే రాకుండా ఒట్టిచీలతో రాకుండా కొన్ని దాదాపుగా కొన్ని మనుగుల బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలు తీసుకొని ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన జ్ఞానాన్ని గురించి ఆమె దేశంలో వచ్చి ఆయన చూసింది. ఆయన భోజన బల్ల చూసింది, ఆయన యొక్క సైనికుల యొక్క క్రమాన్ని చూసింది, ఆయన దగ్గర ఉన్న డ్రెస్ కోడ్ చూసింది, లేకపోతే ఆ దేశంలో ఆయన కట్టిన మందిరాన్ని చూసింది, అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో సకలం చూసి నిర్వేరపోయింది, ఆశ్చర్యపోయింది. పోయి అసలు నా దేశంలో నిన్ను గురించి విన్నది చాలా తక్కువ, ఇక్కడ చూస్తే నీది ఎంత అమోఘంగా ఉందో, అసలు నీ జనులు నీ జ్ఞానవాక్కులు వింటున్నారు కదా, వీళ్ళెంత భాగ్యవంతులు, వీళ్ళంత ధన్యులు అని అంటుంది ఆవిడ. నీ సన్నిధిలో కూర్చొని నీ జ్ఞానవాక్కులు వింటున్న వాళ్ళు ఎంత భాగ్యవంతులు అని అంది. నేనేమంటానంటే ఈ 2024 సంవత్సరంలో పునరుత్థాన దినమున ఈ రోజు వచ్చిన మీరు యేసయ్య జ్ఞానవాక్కులు, యేసయ్య దైవ వాక్యాన్ని వింటున్న మీరెంత ధన్యులు. సొలొమోను గారి దగ్గర కూర్చొని ఆయన జ్ఞానవాక్కులు వినేవాళ్ళే అంత ధన్యులైతే, భాగ్యవంతులైతే, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యం వింటున్న మీరెంత ధన్యులు. హల్లెలూయా. అంతేనా? ఆయన ఎవరు సార్? ఒక మనిషి. ఆయన జ్ఞానవాక్కులు వినటానికి జనం వచ్చారు తండోపు తండాలుగా. ఆయన మాట్లాడుతుంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రసంగి రాసింది ఆయనే, సామెతలు రాసింది ఆయనే. ఇంకేం రాశాడు? ప్రసంగి, సామెతలు, పరమ, ఇంకా అజ్జాలే. దేవుని స్తోత్రం. ఏమండి, మీకు అర్థమవుతుందా నేను చెప్పేది ప్రియులారా? ఇక్కడ ఏమని రాయబడి ఉంది? నీ సన్నిధిలో కూర్చొని నీ వాక్య జ్ఞానవాక్కులు వినేవాళ్ళు భాగ్యవంతులు, ధన్యులు అని అంటున్నారు. ఆమెకు తెలిసింది అదే. నేనేమంటానంటే సర్వాధికారి అయిన దేవుని సన్నిధిలో కూర్చొని ఈ వాక్యాన్ని వింటున్న మీరెంత ధన్యులు అంటున్నాను నేను. మీకు పాయింట్ అర్థమైందా? సొలొమోను కంటే గొప్పవాడు కాదు యేసయ్య, యోనా కంటే గొప్పవాడు కాదా యేసయ్య? హల్లెలూయా. చదవండి లూకాసు వార్తలో ఆ మాట, అదే 11వ అధ్యాయము 29 నుంచి. The book of Luke chapter 11 verse 29. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు, విస్తారమైన జనం కూడినప్పుడు ఆయన ఇలాగు చెప్పసాగాడు. యేసయ్య ఇలాగు చెప్పాడు. ఏమని? ఈ తరం వారు దుష్టతరము వారయ్యుండి సూచక్రియలు అడుగుతున్నారు. అయితే యోనాను గురించిన సూచక్రియ గాని ఏ సూచక్రియ వీరికి అనుగ్రహించబడదు. ఆ తరములో ఉన్న వాళ్ళందరూ దుష్టతరం వాళ్ళంట. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మీకు ఒక్క సూచక్రియ లేదురా అన్నాడు. యోనాను గురించిన సూచక్రియే గాని ఇంకా ఏ సూచక్రియ లేదన్నాడు. అంటే యోనా ఎందుకు పంపబడ్డాడు? యోనా దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? ప్రజలందరూ కూడా మారు మనసు పొందుటకు యోనాను దేవుడు అక్కడికి పంపించాడా లేదా? నినివే. కానీ వెళ్ళకుండా వెళ్ళాడు, తర్షీషిపోయాడు. కానీ తర్వాత దేవుని మాట విని ఎక్కడికి వెళ్ళాడు? నినివే వెళ్ళాడు. 120,000 మందికి మారు మనసు పొందడానికి సువార్త ప్రకటించాడు. దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుందని హెచ్చరించాడు. హల్లెలూయా. ఆ రోజుల్లో యోనాను గురించిన సూచక్రియ తప్ప ఆ దుష్టతరం వాళ్ళకి ఇంక ఏ సూచక్రియ లేదని ప్రభు చెప్పాడు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే యోనా కంటే గొప్పవాడు యేసయ్య అంటున్నాను. హల్లెలూయా. సొలొమోను కంటే శ్రేష్ఠుడు. రాదా? అయ్యో, అహరోను కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, యోనా కంటే శ్రేష్ఠుడు. హల్లెలూయా. మోషే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించు. మీకు అర్థమవుతుందా యేసు ప్రభువు వారి గురించి? ఆయన ఈ లోకంలో ఉన్న ప్రవక్తలందరికంటే శ్రేష్ఠుడు, ఆయన ఈ లోకంలో ఉన్న గొప్పవారు అందరికంటే శ్రేష్ఠుడు, ఆయన ఈ లోకంలో ఉన్న గనులైన వాళ్ళందరికంటే ఎందుకు శ్రేష్ఠుడు అంటే ఆయన మానవ దేహాన్ని ధరించుకొని వచ్చి సిలువలో మన కొరకు యాగమయ్యాడు గనుక ఆయన శ్రేష్ఠుడైన దేవుడు. నీకు బెస్ట్ గాడ్. హల్లెలూయా. ఆమేన్. శ్రేష్టమైన మంచి దేవుడు ఆయన. అర్థమవుతుందా? వెనకున్న వాళ్ళు కూడా అంటున్నారా? అక్కడ కంటిన్యూషన్ చేయండి. 30వ వాక్యంలో 30. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగో సూచనగా ఉండెను, అలాగే మనిషి కుమారుడును ఈ తరం వారికి సూచనగా ఉండెను. అట్లాగే మనిషి కుమారుడు అంటే ఎవరు? ఇక్కడ యేసు ప్రభువారు. ఈ తరం వారికి ఎలా ఉన్నాడు? ఆయన సూచనగా ఉన్నాడు. అంటే ప్రజలు మారు మనసు పొందుటకు, దేవుని వాక్యాన్ని ప్రకటించుటకు ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాను, నేను సూచనగా ఉన్నాను అని అంటున్నాడు. హల్లెలూయా.
యోనా నినివే పట్టణానికి ఎట్లా సూచనగా ఉన్నాడు, నేను కూడా సూచనగా మారు మనస్సు ప్రకటించడానికి వచ్చాను నేను అన్నాడు. హల్లెలూయా. ప్రజలు మార్చడానికి, ప్రజల్లో ఉన్న ప్రతి చెడ్డది కొట్టేయటానికి, ప్రజల్లో ఉన్న ఆ మనసు తీసేసి, పాపపు మనసు తీసే పరిశుద్ధంగా మార్చడానికి అని లోకానికి దిగొచ్చిన నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. గలతీ 4:4 ప్రకారం కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని రాయబడి ఉంది. ఎందుకు వచ్చాడయ్యా ఆయన అంటే, మనల్ని పరిపూర్ణతలోనికి, వాక్యం వినండి మీరు, పరిపూర్ణతలోనికి తీసుకెళ్ళటానికి. అందరు వాక్యం వినాలి. ఇక చదవండి, కంటిన్యూషన్ చేయండి. 31. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున. ఎవరి దక్షిణ దేశపు రాణి అంటే షాబా దేశపు రాణి. దేశం పేరే షేబా అనే దేశం. ఆ దేశపు రాణి ఆమె దక్షిణ దేశం అంట, దక్షిణంకి వెళ్ళి ఉంది ఆమె దేశం. ఆ దక్షిణ దేశపు రాణి షాబా దేశపు రాణి అంట విమర్శ కాలమున ఈ తరము వారితో అంటే దుష్టతరం వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. సొలొమోను కంటే, యోనా కంటే ఇక్కడ ఉన్నాడంటే ఎవరి గురించి చెబుతున్నాడు? ఆయాం అని యేసుప్రభువు వారు చెప్తున్నాడు ఆ మాట. ఎవరికి? ఆ తరం వారికి, ఆ సూచక్రియను అడిగిన వాళ్ళకి. మీకు దుష్టతరం వాళ్ళు, మీకు అసలు సూచక్రియ లేవనండి, దుష్టులకు సూచక్రియలు లేవనండి. పక్కన వాళ్ళతో చెప్పండి, ఏంది అసలు ఎలక్ట్గా ఉండట్లా, ప్రార్థన చేసుకోవట్లేదా కొంపలో, నాకు సెట్ అవ్వదండి అట్ట. మీరు ఖచ్చితంగా మంచిగా యాక్టివ్గా ఉండాలి దేవుని మందిరంలోకి వచ్చాక. ఎక్కడ ఉంటావండి ఇంకెంతకంటే సంతోషం? కొంపలో ఏడని ఏడిచిందా అని చెప్పు. పొత్తోడు టెన్షన్ పెట్టేవాడికి ఇంటికి పోతే అన్ని టెన్షన్లేగా. ఏడన్నా సంతోషంగా ఉండండి. హల్లెలూయా. ఏడు ఆరోగ్యం అవుతుంది వారానికి సరిపడా, వారానికి సరిపడా ఆరోగ్యం, వారానికి సరిపడా దీవెన ఈ ఒక్కరోజు అవుతుంది. దృష్టిలో పెట్టుకోదు. ఎందుకు అన్నానో అర్థం చేసుకో. హల్లెలూయా. ప్రభు అంటాడు కదా, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరం వారితో కూడా నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. ఎవరి మీద నేరస్థాపన చేస్తారు? నినివే మనుషులు కూడా దుష్టతరం వారి మీద. నవ్వే చూడండి, మీకు అర్థమవుతుందా వాక్యం? అసలు అమూల్యమైన వాక్యం ఏమెక్కుతుందో ఏమో. యేసు ప్రభువారు అంటున్నాడు, ఆయన కాలంలో ఆయన సేవ చేసిన ఆయన వచ్చిన కాలంలో దుష్టతరాన్ని గురించి మాట్లాడుతూ, దుష్టతరం వారి మీద అంట షాబా దేశపు రాణి కూడా లేచి నిలబడి వీళ్ళు దుష్టతరం వాళ్ళు అంటదంట. అంటే విమర్శ కాలం అన్న షాబా దేశపు రాణి కూడా ఆయన రాజ్యంలో ఉంటదనే అర్థం ఇక్కడ. హల్లెలూయా. అంతే కదా. అంటే ఆవిడ ఏం చేసింది? యెహోవాను నమ్మే వెళ్ళిందనిగా దాని అర్థం. విమర్శ దినమన వీళ్ళు పలానా ఇట్లా చేశారండి, వీళ్ళు దుష్టతరం వాళ్ళండి, ఈమె కూడా లేచి విమర్శ కాలం అంటే తీర్పు దినమన లేచి వాళ్ళ మీద నేరస్థాపన చేసిద్దంట షాబా దేశపు రాణి. మరి నినివే పట్టణంలో ఉన్న ఆ ప్రజలు మారు మనసు పొందిన వాళ్ళు, నిజంగా మారు మనసు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విమర్శ కాలమున దుష్టతరమైన మీద నేరం మోపుతారంట. షాబా దేశపు రాణి నేరం మోపుద్ది, యోనా నేరం మోపుతాడు, నినివే పట్టణస్థులు కూడా నేరం మోపుతారంట. ఎవరి మీద? దుష్టతరం వారి మీద. మీకు ఈ పాయింట్ అర్థమైతే ఈ రోజు వచ్చినందుకు దీవెన కలుగుద్ది. నేనంట నినివే పట్టణస్థులు విమర్శ దినమున వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని తీర్పు తీర్చే ఆ కృప వీళ్ళకి ఎలా వచ్చిందంటే వీళ్ళు నిజంగా మారి భక్తి గల వాళ్ళుగా మారారు. నినివే పట్టణస్థులు, నినివే పట్టణములో సువార్త ప్రకటించినటువంటి యోనా గారు ఆ ప్రకటించిన తర్వాత 120,000 మంది నిజంగా మారారు. ఆ మారినటువంటి వాళ్ళంట లేచి విమర్శ దినమున ఈ దుష్టుల మీద నేరస్థాపన చేస్తారంట. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆ రైట్ ఎవరిచ్చారు? యేసుప్రభువు వారు ఇచ్చారు. ఈరోజు మీ హృదయాలు తెరవబడాలి. మీరు ఎక్కడుంటే మంచిది. సొలొమోను కంటే శ్రేష్ఠుడు, షాబా దేశపు రాణి కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, రాజుల కంటే శ్రేష్ఠుడు, ఈ విశ్వ జగత్తును సృష్టించిన ఏకైక దేవుడు ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినటం, ఆయన సన్నిధిలో ఉండటం శ్రేష్టం. అది కాదా ఉత్తమమైనది? అది కాదా మరియ ఎంచుకున్నది? మరి నువ్వేం ఎంచుకున్నావు? వాట్ యు ఆర్ చూజన్. ఏం లేదండి, నా పనేనా దేవుడు, నా తిండేనా దేవుడు. ఒక్క పూటైనా పోదయనిచ్చి సాయంత్రం దాకా ఫాస్టింగ్ ఉండలేకపోతున్నారు.
నేను మిమ్మల్ని ఏమని అంటలా, మీరు పరిపూర్ణతలోకి రావాలని దేవుని ఉద్దేశం. ఇది యేసయ్య ఉద్దేశమే, నాది కాదు. నేను ఇక్కడ ఏం చెప్తున్నానో యేసయ్య వింటున్నాడు, నాతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు. నేను 100% చెప్పగలను ఆ మాట. మీ పర్ఫెక్షన్ కోసమే ఈ మాట, మీ సంపూర్ణత కోసమే ఈ మాట. ఏది ఉత్తమమైనదో తెలుసు నీకు, కానీ దానికి సమయం ఇవ్వు. అడ్డగోలు మాటకి, అడ్డగోలు తిండికి సమయం ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అడ్డగోలు వ్యవహారాలన్నీ నడిపించడానికి సమయం ఇస్తారు. వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో బహు యాక్టివ్గా ఉంటారు. కానీ నా దేవుని సన్నిధి అంటే గారి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇప్పుడు నువ్వు భక్తి గల్లోడువా కాదు, అసలు ముందు నాకు అది చెప్పు. నువ్వు భక్తి గల వ్యక్తివైతే నువ్వు దేవునికి సమయం ఇస్తావు. ఈ ఏ దినాలు? అంత్యకాల దినాలు, కడవరి దినాలు, ప్రభు రాకడ దినాలు. రేపో మాపో మందిరం కట్టేస్తే ఏందిరా బాబు మన పరిస్థితి? యెరూషలేములో బోర మోగుద్ది. చెప్పింది మీకు అర్థం కావట్లేదు. రాకడికి చాలా దగ్గరలో ఉన్నాం మనం. మన హృదయాలు మార్పు చెందే నిజమైన మారు మనస్సు, ఏ ట్రూ నిజమైన మారు మనస్సు. ఈ ఒక్కరోజు కాదండి భక్తి చేసేది, అసలు ఎవ్రీ డే చేయాలి. ఎవ్రీ డే ప్రతిరోజు భక్తి 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 భక్తి. యేసు శరీరధారిగా ఉన్న దినములలో ఆయనకేంటి సార్ అసలు కన్నీటి ప్రార్థన చేసిన అవసరం ఆయనకేముంది సార్? రారాజు, సర్వాధికారి, సృష్టికర్త, సమస్తం జరిగించేవాడు ఆయనే. తన కనుసైగులు అన్ని సృష్టి అంతా నడుస్తూ ఉంటుంది. అంతా ఆయనే ఈ భూమి మీద శరీరధారిగా వచ్చారు కాబట్టి కన్నీటి ప్రార్థన తప్పదు ఆయనకి. అర్థమైందా? శరీరధారిగా ఉన్నాడు గనక, మనలాగానే శరీరాన్ని ధరించి వచ్చాడు గనక కన్నీటి ప్రార్థన చేశాడు, రోదన చేశాడు, విజ్ఞాపన చేశాడు, యాచనలు చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత గ్రేట్ ప్రార్థన, గొప్ప ప్రార్థన అన్నా కానీ ఇవన్నీ చేసినా చివరిలో భయభక్తులు కలిగి ఉంటేనే అంగీకరించబడ్డాడు. ఏది యేసుప్రభు వారి అంగీకరించబడ్డానికి ఎంత బాధ ఏమొచ్చింది అసలు ఆయనకనంటే, ఆయన శరీరధారిగా ఉన్నాడు కనుక. పరలోకం అంగీకరించాలంటే శరీరధారిగా ఉన్నా కన్నీటి ప్రార్థన చేసిన, ఏడుపుతో ప్రార్థన చేసిన, యాచనలు చేసిన, విజ్ఞాపనలు చేసిన భయభక్తులు కూడా ఉండాలి. అంటే యేసు ప్రభు వారికి భయభక్తులు అవసరమైతే మరి నీ సంగతి నా సంగతి ఏంది? నీ హృదయాలు ప్రభు తెరుచును గాక. యేసు రక్తమే చెయ్యి. యేసు ప్రభు వారికే భయభక్తులు కలిగి ఉండాల్సిన అవసరత ఏర్పడింది అంటే, అవసరం అంటే పరలోకం అట్ట పరీక్షిస్తే మన సంగతి ఏందని అంటున్నాను. నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తావు, యాచనలు చేస్తావు, విజ్ఞాపనలు చేస్తావు, ఏడుతావు, నీ బాధ అంతా చెప్పుకుంటూ బయటికి వెళ్ళిన తర్వాత నీ క్యారెక్టర్ నీదే. మళ్ళీ ఇంకోటి వచ్చి దూరతాడు, అప్పుడంతా లోకమయంగా కనపడతావు, సరదా ఆడతావు, జోకులు ఆడతావు, ఇంకోటి పరాశకం ఆడతావు, ఇంకోటితో లేనిపోయిన మాటలన్నీ మాట్లాడతావు. మళ్ళీ నువ్వు భక్తి. నేను అంటాను, ఇక్కడ ఎంత కన్నీటి ప్రార్థన చేసావో, ఎంత యాచించావో, ఎంత విజ్ఞాపనలు చేసావో, ఎంత ఇంటర్సెక్షన్ చేసావో, ఎంత వేడుకున్నావో, బయటికి వెళ్ళిన తర్వాత కూడా నీ భక్తి ఏమైపోద్ది? మళ్ళీ అంటే ఇంకోటి వచ్చి జ్వరపడుతున్నాడు లోపల. అందుకే బయటికి వెళ్ళిన తర్వాత కూడా అన్ని విషయాల్లో మనల్ని మనం కాపాడుకోకపోతే నష్టపోతాం. యేసు ప్రభు వారికి భయభక్తులు కలిగి ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బికాస్ ఆయన మళ్ళాగా శరీరధారిగా ఉన్నాడు గనక. అది ఖచ్చితంగా చేశాడు అట్లా, అందుకు అంగీకరించబడ్డాడు. ఎంత పర్ఫెక్షన్ సార్ యేసు ప్రభు వారు. ఆయనే కదా మనకి మాదిరి. ఆమేన్. ఇప్పుడు ఆయన కన్నీటి ప్రార్థన చేశారు. ఆయనకి ఏం అవసరం సార్ చేయాల్సిన అవసరం? లాజరు బయటికి రా అంటే వచ్చాడు, పురుగులు పట్టినాడు, కంపు కొడుతుంది బాడీ, ఆయన బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఏది ఇక్కడ అర్థమైపోవట్లేదు సృష్టికర్త ఎవరు అనేది? యూ కాంట్ అండర్స్టాండ్ దట్. ఆమేన్. మార్తతో అన్న మాటేగా ఈవిడికి బాగా జ్ఞానం ఉంది. అంత్యదినం మన పునరుద్ధానంలో లాజరు లేస్తారని తెలుసాయా నాకనండి. మార్త, పునరుద్ధానం జీవం నేనే, నేను ఇప్పుడు చెప్తా, ఆయన బయటకు వస్తాడని చెప్తున్నాడు. హల్లెలూయా. వస్తారు, కానీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తారంటే నమ్మరు. అందరితో పాటు ఆమేన్ అంటారు, కానీ ఇంటికి వెళ్తే డౌట్ పడతారు. ఏమో దేవుడు చేస్తాడో చేయడు. పక్కన చెప్పండి, అవిశ్వాసంగా ఉండొద్దు అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ నేను మీ దృష్టికి తీసుకొచ్చింది, ఎక్కడుంటే మంచిది, ఎక్కడ కూర్చుంటే మంచిది, ఏది బెస్ట్.
విచ్ వన్ ఈస్ ద బెస్ట్ ఫర్ యూ? నీకు ఏది మంచిదో నీకు అర్థమవుతుందా? ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యం వినటం మంచిది. యవనస్తులు, మీ అందరికీ నా ప్రేమపూర్వక హెచ్చరిక, ఆయన సన్నిధిలో కనపడండి. ఈరోజు సోమవారం వచ్చేసి మంగళవారం ఆగిపోయి, మళ్ళీ బుధవారం వచ్చేసి మళ్ళీ గురువారం ఆగి, అందరు రావాలి చర్చికి. ఇక మిగిలింది 10 డేసే. దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వండి సార్. ఎక్కడ కూర్చుంది మరియా? ఆయన సన్నిధిలో. దేవుడు ఏమన్నాడు? ఉత్తమమైనది ఎన్నుకుంది మరియా, కనుక అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. అంటే ఆయన సన్నిధిలో కూర్చొని ఆ వాక్యం వినటం, ఆ ధన్యత పొందటం, ఆశీర్వదించబడటమే కావాలి. అది ఆమె దగ్గర నుంచి ఎన్నటికీ తీసివేయబడదు. మరి మీరు పరీక్ష చేసుకోండి అమ్మా. మీరంతా చూసారా, ఆడవాళ్ళు మొత్తం సైలెంట్ అయిపోతున్నారు. స్తోత్రాలు లేవు, హల్లెలూయా లేవు, ఆమేన్ లేవు, ప్రభుని కనపరచట్లేదు. ఇందాన్ని చూస్తున్నాను నేను ప్రారంభం నుంచి. అంత ఉద్యోగంగా ఏమి లేరు. ఎందుకో తెలుసా? కరెక్ట్గా వాక్యం సూటిగా మాట్లాడుతున్నాడు కదా, అందుకని. జెంట్స్ కూడా అంతే కామ్ అయిపోయారు. ఎందుకో తెలుసా? చేయట్లేదుగా. లేదు సార్, భక్తి ఉన్నట్టుగా అనుకుంటున్నాం, ఉందిలే రక్షణ ఉందిలే అనుకుంటున్నాం. ఏది? అబ్బో, టైం అయిపోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మంచిది ఎన్నుకుంటే ఆయన సన్నిధిలో ఉంటావు. ఆ మంచిదేది నీకు అర్థమైంది, ఏది? యేసయ్య సన్నిధిలో ఉంటాం. ఆమె ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభువా, నేను నష్టపోయింది చాలు ప్రభువా, నేను నీ సన్నిధికి వస్తాను. నీ సన్నిధిలో కూర్చొని దేవా నీ వాక్యం వింటాను. ఒక మంచి తీర్మానంలోకి మీరు రావాలి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.